హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 7th క్లాస్ తెలుగు నుంచి బిట్స్ అయితే ఇచ్చాను. సెమ్ 1 నుంచి ఇచ్చాను ఫ్రెండ్స్. సెమ్ 2 నుంచి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, అక్షరం అనే పాఠ్యాంశం రావినూతల ప్రేమకిశోర్ రాసిన ఏ కవితా సంపుటిలోనిది? ఆప్షన్స్: ఏ ఇంకి చుక్క, బి రెక్కల పొడిమి, సి నలుగురు మౌదాం, డి అజమాయిషి. ఆన్సర్ సి నలుగురు మౌదాం. గవాక్షం అనే పదమునకు అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఏ స్థానం, బి కిటికీ, సి నేల, డి ద్వారం. ఆన్సర్ బి కిటికీ. థర్డ్ క్వశ్చన్, కాయం అనే పదమునకు పర్యాయ పదాలు ఏమిటి? ఆప్షన్స్: ఏ శరీరం తనువు, బి నేత్రం నయనం, సి స్థానం తావు, డి కాంక్ష వాంఛ. ఆన్సర్ ఏ శరీరం తనువు. ఫోర్త్ క్వశ్చన్, ముద్ర అనే పదమునకు వికృతి ఏమిటి? ఆప్షన్స్: ఏ ముదర, బి ముద్దర, సి ముదుర, డి మధుర. ఆన్సర్ బి ముద్దర. ఫిఫ్త్ క్వశ్చన్, కలువకొలను సదానంద గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది? ఆప్షన్స్: ఏ అడవి తల్లి, బి నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు, సి బంగారు నడిసిన బాట, డి నీతి కథామంజరి. ఆన్సర్ ఏ అడవి తల్లి. సిక్స్త్ క్వశ్చన్, శైలము అనే పదమునకు అర్థం? ఆప్షన్స్: ఏ పర్వతము, బి మంచు, సి చల్లని, డి నది. ఆన్సర్ ఏ పర్వతము. సెవెంత్ క్వశ్చన్, అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారు? ఆప్షన్స్: ఏ 22,000, బి 32,000, సి 12,000, డి 24,000. ఆన్సర్ బి 32,000. ఎయిత్ క్వశ్చన్, ముకురం అనే పదమునకు అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఏ అద్దం, బి కిరీటం, సి బంగారం, డి శరీరం. ఆన్సర్ ఏ అద్దం. నైన్త్ క్వశ్చన్, తల్లిదండ్రులను గౌరవించవలను. ఇందులో గీత గీసిన అక్షరం? ఏ ద్వితీయ విభక్తి, బి ప్రథమ విభక్తి, సి తృతీయ విభక్తి, డి షష్ఠీ విభక్తి. ఆన్సర్ ఏ ద్వితీయ విభక్తి. 10th క్వశ్చన్, సిన్ని శిశువు విగ్రహవాక్యం రాయండి. ఆప్షన్స్: ఏ చిన్నదైన శిశువు, బి శిశువు చిన్నది, సి సిన్ని యొక్క శిశువు, డి పైవన్నీ. ఆన్సర్ ఏ చిన్నది అయిన శిశువు. 11th క్వశ్చన్, అన్నమయ్యకు గల బిరుదు ఏమిటి? ఆప్షన్స్: ఏ భక్త కవి, బి పద కవితా పితామహుడు, సి రామదాసు, డి ఆంధ్ర కవితా పితామహుడు. ఆన్సర్ బి పద కవితా పితామహుడు. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపురనేని గోపీచంద్ గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆప్షన్స్: ఏ ధర్మవడ్డీ, బి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, సి మమకారం, డి తండ్రులు కొడుకులు. ఆన్సర్ బి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. నెక్స్ట్ క్వశ్చన్, ఇదమిద్ధం అనే పదానికి అర్థం? ఆప్షన్స్: ఏ సంసిద్ధం, బి బలం, సి తయారవటం, డి ఖచ్చితం. ఆన్సర్ డి ఖచ్చితం. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణము పదానికి వికృతి రాయండి. ఆప్షన్స్: ఏ పత్తనము, బి పతనము, సి పట్నము, డి పట్టణము. ఆన్సర్ ఏ పత్తనము. నెక్స్ట్ క్వశ్చన్, కైకేయి భరతుని రాజుగా చూడాలనుకుంది అనే వాక్యము? ఏ సకర్మకము, బి అకర్మకము, సి ఏ మరియు బి, డి ఏది కాదు. ఆన్సర్ ఏ సకర్మకము. నెక్స్ట్ క్వశ్చన్, హంస పదమునకు వికృతి రాయండి. ఆప్షన్స్: ఏ అంశ, బి అంచె, సి అంచ, డి హమస. ఆన్సర్ సి అంచ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రపుత్ర శతకం రచయిత ఎవరు? ఆప్షన్స్:
ఏ గద్దం శామ్యూల్, బి గువ్వల చెన్నడు, సి జెండామాన్ ఇస్మాయిల్, డి మారద వెంకయ్య. ఆన్సర్ సి జెండామాన్ ఇస్మాయిల్. నెక్స్ట్ క్వశ్చన్, సుక్కాకోటి వీరభద్రమ్మ రాసిన శతకం ఏమిటి? ఆప్షన్స్ ఏ నగజా శతకం, బి హితోక్తి శతకం, సి కాళికాంబ శతకం, డి కుమార శతకం. ఆన్సర్ ఏ నగజా శతకం. నెక్స్ట్ క్వశ్చన్, సుభాషిత రత్నావళి శతక కర్త పేరులో ఉన్న జంతువు ఏది? ఆప్షన్స్ ఏ సింహం, బి ఏనుగు, సి పులి, డి గుర్రం. ఆన్సర్ బి ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్, ముఖము పదమునకు వికృతి రాయండి. ఆప్షన్స్ ఏ ముఖము, బి ముగము, సి మొగము, డి ముక్కము. ఆన్సర్ సి మొగము. నెక్స్ట్ క్వశ్చన్, పైడితల్లి అమ్మవారి ఆలయం ఏ జిల్లాలో కలదు? ఆప్షన్స్ ఏ శ్రీకాకుళం, బి విజయనగరం, సి విశాఖపట్నం, డి మన్యం జిల్లా. ఆన్సర్ బి విజయనగరం. నెక్స్ట్ క్వశ్చన్, కోటప్పకొండ క్షేత్రంలో ఉన్న శివుడి పేరేమిటి? ఆప్షన్స్ ఏ కాళేశ్వరుడు, బి కోటేశ్వరుడు, సి త్రికూటేశ్వరుడు, డి పైవన్ని. ఆన్సర్ సి త్రికూటేశ్వరుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఆప్షన్స్ ఏ ఫిబ్రవరి 21, బి మార్చి 21, సి ఏప్రిల్ 22, డి ఫిబ్రవరి 25. ఆన్సర్ ఏ ఫిబ్రవరి 21. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వనాథ సత్యనారాయణ గారు ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు పొందారు? ఆప్షన్స్ ఏ 1970, బి 1984, సి 1975, డి 1988. ఆన్సర్ ఏ 1970. నెక్స్ట్ క్వశ్చన్, సి నారాయణ రెడ్డి గారి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది? ఆప్షన్స్ ఏ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, బి విశ్వంభర, సి పాకుడు రాళ్ళు, డి కాశీయాత్రా చరిత్ర. ఆన్సర్ బి విశ్వంభర. చూసారు కదా గైస్, ఈ వీడియోలో మీరు ఎన్ని బిట్స్ ఆన్సర్ చేశారో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక మంచి వీడియోతో మేము ఉంటాం. బాయ్ బాయ్.